ఎవరి మీద దాడులు చేసినా నేను దాన్ని తీవ్రంగా ఖండిస్తా. కేటీఆర్ సిరిసిల్లలో మే 2ని ఎస్పీకి కాల్ చేసి 2022లో అనిల్ రెడ్డి ద్వారా నన్ను కొట్టించాడు. ఆ రోజే చెప్పించా, నువ్వు 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి, మీరు అందరూ లైవ్లు ఇచ్చారు, థ్యాంక్ యూ వెరీ మచ్ మీడియా. నువ్వు 1,00,000 కోట్లు కాదు 10 లక్షల కోట్లు ఖర్చు పెట్టినా మీరు గెలరు, సర్వనాశనం అయిపోతారన్నాను. కేసులు వేసాను, సర్వనాశనం అయిపోయారు. బిందెల్లి చెంబులో దూరిన బీజేపీలో మర్జీ చేస్తుంటే నేనే ఆపా. బీఆర్ఎస్ వెళ్ళి బీజేపీలో మర్జీ చేస్తుంటే కవిత బయటకు వస్తుంది, మీరు మర్జీ చేయకండి, మీరు బింది బీజేపీ చెంబు, కాంగ్రెస్ ఒక చెంబు, మీరు బిందిగానే ఉండండి అని. ఎందుకంటే ప్రాణం పోతున్న వాళ్ళని కాపాడాలి కదా, అపోజిషన్ ఉండాలి కదా. కేసీఆర్ సర్వనాశనం అయిపోవడానికి కారణం ఒకే ఒకటి. 10 సంవత్సరాల క్రిందట ముఖ్యమంత్రి కాకముందు ఎంత గౌరవంగా నా దగ్గరికి వచ్చి తెలంగాణను అభివృద్ధి చేద్దామన్నారు. మీరు పెద్ద వాళ్ళని అడగండి, నన్ను కాదు, స్కాలర్స్ని అడగండి. ఒకరి పేరు చెప్పమంటే చెప్తా. దాడి చేయకూడదు, ఎవరి మీద కూడా దాడులు చేయకూడదు. అలాంటి వాళ్ళకి సీరియస్ యాక్షన్ తీసుకోవాలి. ఇప్పుడు నా మీద దాడి చేశారు కనుక వారు చిత్తుగా ఓడిపోయారు. ఎందుకంటే నన్ను రెచ్చగొట్టారు 2 సంవత్సరాలు. అది ఎవరి మీద దాడులు చేసిన. ఇప్పుడు నేను ఆ 10 మంది ఎమ్మెల్యేలని డిస్క్వాలిఫై చేయమని నేను ఒక్కడనే వేసాను పిల్లు, ఇంకెవరైలా. బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు 3 ఎమ్మెల్యేల మీద వేశారు స్పీకర్కి నోటీస్. నేను 10 మందిని డిస్క్వాలిఫై చేయమన్నా. నా ఆర్గ్యుమెంట్స్ మీరు వచ్చి ఎందుకంటారు కోర్టు 1లో. ఈరోజు రండి, థర్స్డే కోర్టు 1కి రండి, ఆనరబుల్ సీజే ముందు పర్మిషన్ అడగండి, లైవ్లు ఇవ్వండి, వారు ఇస్తే పర్మిషను. ఎందుకు 10th షెడ్యూల్ ఏం చెప్తుంది చదవండి మీడియా మిత్రులు. 10th షెడ్యూల్ అని గూగుల్ కొట్టి చదవండి, మీకు అందరూ మీరు ఎడ్యుకేటెడే. ఈ ఎమ్మెల్యేలు పశువుల్లాగా ఎందుకు అమ్ముడుపోతున్నారు? ఇప్పుడు కానీ చర్యలు తీసుకోకపోతే, ఇఫ్ వీ డోంట్ టేక్ యాక్షన్ అగెన్స్ట్ దీస్ 10 ఇల్లీగల్ ఎమ్మెల్యేస్ who have left their party BRS and joined Congress party, then there will be no democracy left in this country. That is why Indira Gandhi, when then was the prime minister, Allahabad High Court has given a judgment that she should not be allowed to vote. That's my prayer. These MLAs should not be allowed in the assembly until the final judgment. They should not be given salaries. They should not be allowed to cast their vote. Interim prayer. Long-term prayer, they should be disqualified. By-election should come. సిద్ధపడండి, అందరూ సిద్ధంగా ఉండండి. 6 నెలల్లో బై-ఎలక్షన్ రావాలని. మీరు నాకు మద్దతు ఇవ్వండి. డేరింగ్ డాషింగ్ పీపుల్. ఎందుకంటే when the BJP took MLAs from Shiv Sena and others in Assam and Goa and other states, Himachal Pradesh, Congress shouted, cried, went to the court. But Congress party is doing the same thing whereas KCR did 5 years ago, 10 years ago, taking Congress MLAs into BRS. What is this nonsense? Youth, రే బుద్ధున్న ప్రతి ఒక్కడు యువకుడు, యువతి యువకులారా, నేను తప్ప మీ కొరకు నిలబడిన వాళ్ళు ఎవరు లేరు, వాళ్ళే చెప్తున్నాను. కనుక మీరు జాయిన్ అయిపోండి కేఏ పాల్ టీంతో.